నమస్తే. ప్రస్తుతం మనం డిఎస్సి అభ్యర్థుల ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాం. సో పారడైజ్ ఇక్కడ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అనే పారడైజ్ ఏదైతే సెంటర్ ఉందో సో ఇక్కడ మనం ఉన్నాం. సో ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు అంటే నిన్న నుంచి 18 నుంచి స్టార్ట్ అయిన ఎగ్జామ్స్ సో ఈ రోజు ఆగస్టు 5 వరకు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ కి ఆల్మోస్ట్ సుమారుగా 11,000 చిల్లర ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో నోటిఫికేషన్. సో దానికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది ఇటు అభ్యర్థులు రాస్తారు. సో చాలా వరకు ఇటు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు అందరిలో కావచ్చు, అంటే ఇటు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చాలా వరకు అభ్యర్థులు కోరుతున్నప్పటికీ సో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకుండా సో డైరెక్ట్ యథావిధిగా ఎగ్జామ్స్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడంతో సో ఎగ్జామ్స్ అనేది అయితే ఉన్నాయి. సో సుమారుగా ఇటు 11,000 పైచిలకు పోస్టులు ఏవైతున్నాయో సో దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మనం చూడవచ్చు, మనం కంప్లీట్ గా ఇటు పబ్లిక్ కూడా సెకండ్ షిఫ్ట్ కి సంబంధించిన పబ్లిక్ ఉన్నారంటే వాళ్ళ అభ్యర్థుల క్యాండిడేట్స్, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఎవరైతే గార్డియన్స్ ఉంటారో సో వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అండ్ చాలా మంది ఇప్పటికీ 11 గంటలు అవుతుంది కాబట్టి సో ఎగ్జామ్ అయిపోయినాక వాళ్ళ అభ్యర్థులు బయటకు వస్తూ ఉంటారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ విధంగా అంటే ఈ ఎగ్జామ్స్ అనేది 2 గంటల 30 వరకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ సమయంతో ఎగ్జామ్ ఉంది అనమాట. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇటు డైలీ 2 షిఫ్ట్స్ కి సంబంధించి 2 షిఫ్ట్స్ గా ఎగ్జామ్స్ పెట్టిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. సో 2 షిఫ్ట్ల ఎగ్జామ్ ఇది నడుస్తా ఉంది. సో ఇట్లా 2 షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 9 to 11:30 ఒక షిఫ్ట్, అండ్ ఈవినింగ్ వచ్చేసి మనకి 2 నుంచి 4:30 వరకు ఒక షిఫ్ట్ నడుస్తా ఉంది. సో ఈ 2 షిఫ్ట్స్ లో ఎగ్జామ్ నేను నిర్వహిస్తాను. సో మాట్లాడదాం కొంతమంది పేరెంట్స్ కావచ్చు, పబ్లిక్ తో కావచ్చు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎవరు రాస్తారు ఎగ్జామ్? మా బుజ్జి రాస్తున్నారు. మీ పాప రాస్తారు? పాప రాశారు. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్? కొంచెం బాగా రోజులు ఎవరే మీది? మాది దోమండల్. గట్టిగా ఎవరు? దోమండల్ పరిగి, వికారాబాద్ డిస్ట్రిక్ట్. అంటే ఆల్రెడీ లోపల ఎగ్జామ్ రాస్తారా? మీ పాప రాస్తున్నది. ఎప్పుడు వచ్చారు ఇడికి? 8 గంటలకు కదా వచ్చినాం. 8 గంటలకు వచ్చారు. ఏమన్నా అంటే నాయన ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేస్తే మంచిగా ఉంటుంది అని అట్లా ఏమన్నా చెప్పిందా? మాది లోకల్ పల్లెటూరు నాకు ఉంటుంది, మరి లేకుంటుంది మరి ఇక ఎగ్జామ్ లో గురించి కేసీఆర్ ఉండి అప్పటి నుంచి అప్పుడు కూడా అంగే పోస్ట్ లేకపోయి మరి ఇప్పుడు వేసినట్టు రాస్తున్నారు. సో విన్నారు కదా, ఇది సో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎగ్జామ్ నిర్వహించడం లేదు. సో ఇప్పుడు ఈ రోజు మా పాప ఇక్కడ ఎగ్జామ్ రాస్తుంది అని చెప్పేసి పాపకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం ఇంకెవరైనా ఉంటే. సరే, ఎక్కడి నుంచి వచ్చి? మహబూబ్ నగర్. సో ఎప్పుడు వచ్చారు ఎగ్జామ్ సెంటర్ కి? నైట్ వచ్చినమ్మా, ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు నుంచి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసినాం. ఎవరు రాస్తారు ఎగ్జామ్? ఎవరు రాస్తారు? మా పాప. అంటే రీసెంట్ మొన్న టెట్ రిజల్ట్ వచ్చి అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళ, లేకపోతే ఎప్పటి నుంచో క్వాలిఫై ఉన్నా? ఎప్పటి నుంచో క్వాలిఫై ఉన్నాయి, మళ్ళీ మొన్న కూడా క్వాలిఫై. అంటే చెప్పిరా ఇట్లా ఎగ్జామ్ కింద పోస్ట్ పోన్ అయితే బాగుంటుండే నాన్న అని అట్లా ఏమన్నా మాట్లాడారా మీతో? అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలని అన్నారు, టైం ఇచ్చినా బాగుండే కానీ ఇవ్వలేరు. సో ఇట్లా అనమాట. సో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తాను. సో వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది, అయినప్పటికీ ఎగ్జామ్ రాస్తున్నట్టు కనిపిస్తాను. సో ఒకసారి మనం వెళ్దాం, వెళ్ళి లోపలికి వెళ్ళి ఎగ్జామ్స్ అయిపోయినాక బయటకు వచ్చే క్యాండిడేట్స్ కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సో చెప్పండి మేడం, పేపర్ ఎట్లా వచ్చింది? సో పేపర్ అయితే వచ్చింది, బట్ ఇంకా ప్రిపరేషన్ హాలిడేస్ ఎక్కువ ఇస్తే బాగుండదు అనేసి మా ఒక స్టూడెంట్స్ యొక్క ఆవేదన అనమాట. సో బట్ ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తాను, ఎన్ని ర్యాలీలు చేసినా సరే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల అయ్యి ఉండొచ్చు. సో అంటే జాబ్స్ పర్పస్ అన్లిమిటెడ్ పోస్టులు వేస్తారు, బట్ వాటికి తగ్గట్టు ఎవరికి రావు. సో అలా అనమాట, ప్రిపరేషన్ కి అయితే లో టైం ఇచ్చారని నా ఉద్దేశం అనమాట. ఓకే, అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ లేవు, పోస్ట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ లేదు, అలాంటిది ఇప్పుడు ఇచ్చినాం. సో మీకు రెగ్యులర్ గా ఉంటే ప్రాబ్లం లేదు అని చెప్పి గవర్నమెంట్ కూడా. సో రెగ్యులర్ గా ఉంటా అంటే ఇప్పుడు నువ్వు మెగా డిఎస్ చేసినావు అనుకో, యూ టేక్ లాంగ్ టైం అయినా ఇట్స్ ఓకే, బట్ మన లాంగ్ టైం ఇచ్చి స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో పెరుగుతుంది, నెక్స్ట్ కొత్త బ్యాచెస్ వస్తున్నాయి, బట్ లాస్ట్ వాళ్ళకి ఏమైందంటే ఏజ్ లిమిట్ అనేది అయిపోతుంది. సో ఏజ్ లిమిట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన వాళ్ళు అదే వేలో వెళ్ళిపోతారు, అది 10 సంవత్సరాలు అయినా సరే వస్తారు, బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇంత ల్యాగ్ చేయడం అనేది స్టూడెంట్స్కే కొంచెం బ్యాడ్, మైనస్ అయింది. సో ఎగ్జామ్ పేపర్ ఎట్లా అంటే ఈజీ అంటే చాలా మంది అని ఏమన్నారంటే సిలబస్ మాకు కంప్లీట్ అవ్వలేదు, చదువుకోనికి టైం లేదని చెప్పి నిన్న కూడా అన్న పరిస్థితి. ఇప్పుడు డిఎస్ఏ అంటే 10th క్లాస్ చదివినోడు కూడా ఏం మాట్లాడంటే టీచర్ జాబ్ ఈజీ అని అంటారు, బట్ ఆ సబ్జెక్ట్ లోకి దిగితేనే ఒక్క సబ్జెక్ట్ ఉండదు, ఓవరాల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్ చాలా ఇట్ టేక్స్ మోర్ టైం అనమాట. ఓకేనా, అంత సబ్జెక్ట్ డెప్త్ గా చదవాలి అంటే సంవత్సరాలు కోచింగ్ తీసుకున్న వల్ల కూడా అవ్వదు. అలాంటిది కనీసం టెట్ రాసిన తర్వాత ఒక 45 days అయినా ఎక్కువ కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండేదని అనమాట. ఓవరాల్ ఇప్పుడు అంటే ఎగ్జామ్ ఓకేనా, పర్లేదు అంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా రావచ్చు అంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినంటే ఈ రోజు అట్లా ఏమన్నా ఈజీగా అంటే మనం టైం లేని ఎలా చదువుతాం అన్న. సో ఈజీ అంటే అంత ఏం లేదు, ఈజీ అంటే గవర్నమెంట్ జాబ్ అయితే అంత ఈజీ అయితే అస్సలు కాదు. సో వితౌట్ ప్రిపరేషన్ అస్సలు ఈజీ కాదు. సో మీకు ఇబ్బంది అంటే టైం దొరకలేదా మీకు చదవడానికి ప్రిపేర్ అవ్వడానికి టైం ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఎంత ర్యాలీలు చేసినా సరే, ఎంత చేసినా సరే పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు చాలా మంది కూడా ఏదో రాయాలి తప్పదు, ఒక ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో రాశారు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాన నమ్మకంతో అయితే కాదు.
సో విన్నారు కదా, ఇది అనమాట పరిస్థితి. సో ఇంకా ప్రిపరేషన్ టైం ఇస్తే బాగుంటుండేనేమో అని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఎట్లా వచ్చింది మేడం పేపర్, ఎట్లా వచ్చింది, ఎట్లా రాసి? పేపర్ అయితే పర్లేదన్న, అంటే బేసిక్ చదివే వాళ్ళకి పర్లేదని వచ్చింది. డెప్త్ గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. డెప్త్ గుండా చదివే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మేము చదువుతున్న డేస్ కొంచెం ఇప్పటి నుంచే కదన్నా చదువుతుంది. సో మాకు ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి మాకు పేపర్ ఎట్లా వచ్చింది అనేది మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. మేము అంటే మేము న్యూగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి. అంటే డిమాండ్ చేసారు కదా, అంటే డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చాలా మంది చేసారు, కానీ అయినా సరే ప్రభుత్వం ఎగ్జామ్ రాపిచ్చి పెట్టేసింది, ఆల్రెడీ రాసేస్తారు. సో ఎట్లా చూస్తారు? పెట్టేసినాక ఇంకేం చేస్తామన్నా ఏం చేసేది లేదు. నిన్నడానికి పోరాడిరు కదా, చాలా మంది పోరాడిరు, మేము పోరాడినాం, అందరం పోడినాం, ఏం చేసేది లేకుండా అయిపోయింది కదన్న. అంటే ఇచ్చేది ఉన్నాయి అంటే టైం యాక్చువల్ గవర్నమెంట్ ఏమన్నా అసలు ఏం లేదు, 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి నోటిఫికేషన్ లేవు, అందుకని మేము ఇష్టమని వీళ్ళంటే గవర్నమెంట్ అంటుంది, మీరేమో మాకు టైం దొరకలేదని మీరు అంటారు. సో ఏమో అది వాళ్ళ వే, అది కరెక్ట్ అన్న. బట్ అది వే, అది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళ వేలో పోస్టులు లేవు కాబట్టి వేసిర్రు, పెట్టేసినాం, అయిపోతుంది అంటారు. పెట్టేసి వాళ్ళకి అయిపోతుంది, కానీ మనకు అయిపోదు కదన్న ప్రాసెస్. మనం ఎట్లా చదివితేనే అయిపోతేనే మనకు ప్రాసెస్, జాబ్ వస్తేనే మన ప్రాసెస్ అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళ వే అయిపోయింది, కానీ మన వే అయిపోలేదు. సో మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది టైం దొరకకపోవడం ఎగ్జామ్ కి చాలా అన్న, అస్సలు అవ్వలేదన్న. అసలు ఆ సబ్జెక్టులు ఏముంటాయో కూడా తెలియదు అన్న నాకు. జస్ట్ చదివినా రాసిన అంతే. థ్యాంక్ యూ అన్న. పెళ్లి వైన్సా నుంచి సో ఎప్పుడు వచ్చారు ఎగ్జామ్ కి? పొద్దున 9 వచ్చారు. ఎవరు రాస్తారు ఎగ్జామ్, ఎవరు రాస్తారు? సిస్టర్. అంటే ఇప్పుడు రీసెంట్ గా క్వాలిఫై అయ్యేటట్టు మొన్న వచ్చిన రిజల్ట్ లో క్వాలిఫై అయ్యేటట్టు మొన్న. సో అన్నారు ఏమన్నా అంటే అన్న పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుండే ఎగ్జామ్ అని చెప్పేసి అట్లా ఏమన్నా అన్నారు మధ్యలో, పోస్టులు తక్కువ చేసి పెంచితే బాగుంటుండే, ఇంకా టైం ఇస్తే పోపో అన్నట్లు అన్నారు. అంతే, ఇక ఇయ్యలేదు ఇక. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు దీనికి, ఈ ఎగ్జామ్ కోసం మీ చెల్లెలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? అంతే, 1 year నుంచి. 1 year నుంచి ప్రిపేర్ అవుతారా? సో ఎట్లా అంటే మరి మీరు అందరు ఇక్కడ బయట ఉన్నారు, ఏర్పాట్లు ఏమైనా సెంటర్కి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటారు? అంటే ఏర్పాట్లు బాగున్నాయని అంటారు. ఏమో ఇక మనకు అంత తెలియదు ఇక. అట్లనే పొద్దున వచ్చినాం, కన్నా ఉన్నాం, పోయి లోపల తెలుస్తుంది. ఏమైనా అనుకోరా మీరంటే జెన్యున్ గా పోస్ట్ పోన్ చేస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి అట్లా అనుకున్నాం, కానీ ఇక చెయ్యన్నారు ఇక. అంతే, చేసినా బాగుంటుంది. సో మీకు రుణమాఫీ అయిందండి? నేను రుణమాఫీ రిలీజ్ చేసిందా? కాలే ఇంకా. అంటే 1,00,000 కన్నా లోపల ఉందా, 1,00,000 బయట ఉందా? పైన ఉన్నది. 1,00,000 బయట. రెండో విడత, మూడో విడత? 2 విడతలు అవుతుంది. అవుతుంది అనిపిస్తుందా? మళ్ళీ కొంతమంది కాలేదంటారు, నిజమేనా అది? కొంతమంది కాలే అంటున్నారు, 2 విడతలు అవుతాయి అంటున్నారు. ఇక అవుతుందో కాదో చూడాలి. సో చూసారు కదా, ఇది పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళ చెల్లె వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో విన్నారు కదా, ఇది ఇక్కడ అభ్యర్థులు చెప్తున్న విషయం. సో ఏదైతే ఎగ్జామ్ మాకు కొంచెం టైం దొరకలేదు చదువుకోనికి అని చెప్పి వీళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అండ్ ఎగ్జామ్ కూడా అంటే క్వశ్చన్ పేపర్ ఓకే పర్లేదు, బట్ మాకు అంత డీప్ గా తెలియదు, సో మాకు అంత టైం దొరకలేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. సో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అంటే చాలా మంది పేరెంట్స్ కూడా కావచ్చు, కొంతమంది మా పిల్లలు అన్నారు కొంచెం పోస్ట్ పోన్ అయితే బాగుంటుండే నాన్న అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నారని కూడా మీరు చూసారు. సో ఒకసారి మాట్లాడదాం ఇక్కడ. సో ఇన్ఛార్జ్ ఉన్నారు, సో ఇన్ఛార్జ్ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనేది మాట్లాడడం. అన్న చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా చేసారు లోపల ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అంటే ఎట్లా జరుగుతున్నాయి? డిఎస్సి క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ ఎట్లా నడుస్తుంది? బాగానే నడుస్తున్నాయి, క్యాండిడేట్స్ అందరూ బాగానే వస్తున్నారు. నిన్న కౌంట్ 155 అలాటెడ్ చేసాం, 115 వచ్చారు. మార్నింగ్ కూడా కౌంట్ అలా బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ నడుస్తుంది. సో ఇక్కడ 150 మెంబర్స్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తారా ఇక్కడ? 155. ఓకే. టైమింగ్ ఎట్లుందంటే మార్నింగ్ వాళ్ళకి నార్మల్ 9 to 11, 30 నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది, 8:30 క్లోజ్ అవుతుంది. 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 11:30 క్లోజ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ షిఫ్ట్ 12:30 to 1:30 ఎంట్రీ, 2 o'clock ఎగ్జామ్ స్టార్ట్, 4:30 అయిపోతుంది. ఇంకా అంటే పర్సెంటేజ్ ఎట్లా అంటే నిన్న మీరు 150నే వచ్చిరు అని చెప్పారు. సో అంటే కొంచెం ఎగ్జామ్ పర్సెంటేజ్ రాసే వాళ్ళ పర్సెంటేజ్ తగ్గుతుంది అంటారా? లేదు, మామూలు మినిమం కౌంట్ వచ్చారు, బాగానే వచ్చారు. మామూలు మాక్సిమం కౌంట్ 120 అలా వస్తారు. ఓకే. 140 మేము సిస్టమ్స్ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి అలా చెప్తాం. ఓకే. సో ఇది అన్నమాట పరిస్థితి. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే చేసినామని చెప్పేసి ఇక్కడ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఇన్నోవేషన్ సంబంధించిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ చెప్పారు. సో వాళ్ళు నిన్న మాక్సిమం కౌంట్ అంటే 120 ఉంటే 115 మెంబర్స్ వచ్చారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా ఎగ్జామ్ అనేది నడుస్తూ ఉంది. సో చూడాలి అంటే కొంతమంది ఇటు విద్యార్థులు కావచ్చు, అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కూడా కొంచెం లైక్ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళ నుంచి వస్తున్నమాట. సో అయినా ఏదేమైనప్పటికీ సో ఇటు గవర్నమెంట్ కూడా ఇంకా చాలా వరకు టైం ఉంది కదా, సో మీకు ఇది గత 10 సంవత్సరాల నుంచి లేరు కాబట్టి సో వాళ్ళకి రాపిచ్చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా చూద్దామని చెప్పేసి గవర్నమెంట్ కూడా అన్న పరిస్థితి. సో అది అటు వన్ సైడ్ ఆలోచిస్తే అది బెటరే, ఇంకో సైడ్ ఆలోచిస్తే ఇది కూడా బెటర్ అని చెప్పేసి అభ్యర్థులు ఇటు 2 సైడ్ డెసిషన్ తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.
సో ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ అప్డేట్. వీడియో జర్నీ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.